ఈసారి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున అఖండ మెజార్టీతో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి డాక్టర్ రాఘవయ్య గారు, డాక్టర్ దయానంద గారి నాయకత్వంలో సత్తుపల్లి నియోజకవర్గం అత్యధికంగా ఇప్పించే బాధ్యత సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ దయానంద మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కార్పొరేషన్ చైర్మన్ రాయనాయర్ రావు గారు కొన్ని నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నామండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు రాఘవయ్య గారు, దయానంద్ గారు, లోక్సభ సభ్యులు రామ్ సాయం రఘురామరెడ్డి గారు, మరి మన అభ్యర్థి తీర్మాన మల్లర్ గారు, వేదిక మీద పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రశ్నించే గొంతుకను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరిస్తాడు అనే నమ్మకంతో ఖచ్చితంగా తీర్మాన మల్లర్ గారిని అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి వారిని మనం గెలిపించుకున్నట్టయితే విద్యార్థి, యువజన, ఉద్యోగ, మరి రైతు అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి వారికి మన మొదటి ఓటు ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక విజయంతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. వారికి అన్ని విషయాల మీద ఒక సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి. అదేవిధంగా మన ఇక్కడ దయానంద్ గారు, శాసనసభ్యులు రాఘవయ్య గారు కూడా నిత్యం ప్రజలతో ఉన్న వ్యక్తులు కాబట్టి మనం ఈ సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గంలో సుమారుగా 13,000 ఓట్ల పైన ఉన్నాయి. అత్యధిక ఓట్లు ఒక్కటే ప్రాధాన్యత మరి ఓటుగా వేసి మరి తీర్మాన మల్లర్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనందరం కూడా ఈ 5 మండలాల్లో మండల పార్టీ నాయకులు అందరూ కూడా మిత్రపక్షాలతో కలిపి మరి మన విజయపూరంలో ఉన్న సిపిఐ, సిపిఎం మిగతా పార్టీలు కూడా కలుపుకొని పోయి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అందరినీ కూడా ఓటుకి తీసుకొచ్చి ఓటేసే బాధ్యతని మన నాయకత్వం తీసుకోవాలని, ఆ విధంగా ఈ 10 శాసనసభ నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో సత్తుపల్లి మొదటి స్థానంలో ఉండాలని కోరుతూ వారికి మంచి మెజారిటీ తీసుకురావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు సెలవుకుంటాను. ధన్యవాదాలండి. ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో, కాంగ్రెస్ పార్టీ దీవెనలతో రేపు 2.5 లక్షల మెజార్టీతో పార్లమెంట్ లో అడుగు పెట్టబోయే మన ముందు బిడ్డ రామసాయం రఘురామరెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాం. సభాధ్యక్షులు, అదేవిధంగా శాసనసభ్యురాలు ముందు బిడ్డ నాగేమణి గారు, అదేవిధంగా డాక్టర్ దయానంద్ గారు, తర్వాత మన అభ్యర్థి ఇవాళ మర్చిపోండి, ఎందుకంటే ప్రతి వేదిక మీద మన అభ్యర్థిని మర్చిపోతున్నా. నేను కొత్తగూడెంలో నా భాగాన్ని మర్చిపోయాను, అంటే వ్యక్తి వెంకటేష్ని మర్చిపోయాను, ఆయన పిలిచి ఆయనే మర్చిపోయాను. మన అభ్యర్థి తీర్మాన మల్లర్ గారు, నాగేశ్వర గారు, సిపిఐ, సిపిఎం మిత్రులు, వేదికపై ఉన్న మిగతా పెద్దలు, సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీజేపీ అభ్యర్థికి ఎందుకు వేయకూడదు? 10 ఏళ్ల నుంచి సెంట్రల్లో, కేంద్రంలో బీజేపీ ఉందన్నమాట. వారి నిధుల గురించి మాట్లాడడం, ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం. వారికి అప్పుడు సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారనమాట నరేంద్ర మోడీ గారు. 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు, కానీ 1 కోటి ఉద్యోగాలు తీసి పడేశారు. గత 5 ఏళ్ల నుంచి దగ్గర గవర్నమెంట్ వ్యవస్థలు 10 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అమ్మివేయడం జరిగింది, షేర్లు అమ్మివేశారనమాట. పోయిన 2022-23లో 16,000 కోట్ల రూపాయల షేర్స్ గవర్నమెంట్ సంస్థలు షేర్స్ అమ్మేశారనమాట. మరి ఇలాంటి సంస్థలు అమ్మేస్తా ఉంటే ఉద్యోగాలు కూడా పోతాయి కదా. మరి ఈ ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు ఎట్లా పోయినాయంటే ఈ సంస్థలు అమ్మివేయడం, గవర్నమెంట్ ఉద్యోగాలు పోవటం. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు, అదాని, రిలయన్స్కి. మరి ఇక్కడ కూడా రాష్ట్రంలో మనకు మీరే తీర్పిచ్చారు, ప్రజలే తీర్పిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వస్తే మనం ఏం చేయలేము. ఎమ్మెల్సీ ఎలక్ట్ చేస్తే కూడా ఆయన పని చేయలేడు అనమాట. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం. కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు, వాడు కూడా గత 10 ఏళ్ళు పరిపాలించారనమాట. అంటే 3,650 రోజులు పరిపాలించారు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయితండి? కేవలం 150 రోజులు. మీరే ఇచ్చారు తీర్పు, 150 రోజులు.
అంటే చిన్న పిల్ల ఇప్పుడే పుట్టిందనమాట. మరి పూర్తి చేయండి, ఇప్పుడే విమర్శలు శుద్ధి చేశాడు. మన కర్రపట్టుకొని వచ్చి ఓటేయండి నామనాగేశ్వరుడు నేను ఢిల్లీ పంపుతానంటాడు. మరి ఆగమని ఒక 5 ఏళ్ళు ఆగమని మేము కూడా చేసి చూపిస్తామన్నమాట. ఇక్కడ గత 10 ఏళ్ళ ఉద్యోగాలు రాలేదు, ఉన్న నిధులు రాలేదు. ఇప్పుడు మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్యారంటీ నిధులు అన్ని పూర్తి చేస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా ఎడ్యుకేషన్ అంటే చదువు, ఎంప్లాయ్మెంట్ ఈ రెండింటికి లింక్ ఉన్నదన్నమాట. చదువు చూస్తే దానికి బడ్జెట్ ఎలకేషన్, కొత్త కమిషన్ ఇచ్చిన బడ్జెట్ ఎలకేషన్ వాళ్ళ రికమెండేషన్ ఏదంటే 25% బడ్జెట్ 25% ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 6.5%. 25% ఇచ్చే బడ్జెట్ నుంచి వీళ్ళు ఇచ్చింది 6.5% ఈ 10 ఏళ్లలో. మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు బడ్జెట్, ఇయర్లీ బడ్జెట్ 23-24కి 24-25కి 23,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ బడ్జెట్ అనౌన్స్ చేశారనమాట. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ చూస్తే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు 30% ఉంది. అంటే స్త్రీలు పురుషులు కలిపితే అన్ఎంప్లాయ్మెంట్ 30% దాటుతుంది. అంటే కొంత 18-20% పురుషులు, 30% వరకు స్త్రీలు. మరి ఇది మన పరిస్థితి. ఇంకోటి, మన ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది? పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మీరు ఓటు వేసి మీకు ఎమ్మెల్సీ చేశారనమాట. ఏం చేసిండు? నవీ రోడ్డు వదిలిపెట్టి దానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆయనకు మంత్రివర్యులు అవుతామని ఎమ్మెల్యేకి వెళ్ళిపోయింది అనమాట. మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఓటు? ఉన్న 6 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలి కదా ఆయన. అది చేయకుండా వదిలిపెట్టి మరి మన దగ్గర ఉన్నారు తీర్మాన్ మల్లన్న గారు. నుంచి పోరాటం చేస్తూ జైలుకు పోయిన వ్యక్తి మీ మధ్యనే ఉంటానని ప్రతి వేదికపై చెప్తున్నాడు అనమాట. అందుకొరకే మీతో ప్రాధాయపడుతున్నాను, మన క్యాండిడేట్ తీర్మాన్ మల్లన్నకు ఓటేసి గెలిపిండి, మీతోనే పనిచేసి మీ మధ్యనే ఉంటాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి మంట రాఘవయ్య దయాళని గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరి మన రాయల నాగేశ్వరరావు గారికి, మన ఎంపీ రఘురామరెడ్డి గారికి, అలాగే ఇవాళ మన ముఖ్య అతిథి మనం ఎవరి కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చేసామో ఆ ప్రముఖ వ్యక్తి తీర్మాన్ మల్లన్న గారికి, మరి అలాగే సిపిఐ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనందరికీ తెలుసు తీర్మాన్ మల్లన్న గారు అంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ప్రశ్నించే గొంతుక అంటే నిజమైన అర్థం ఆయన. ఈరోజు ఆయన అసలు పేరైన నవీన్ కుమార్ ఎంతమందికి తెలుసు మనలో? నిన్నటిదాకా నాకు కూడా తెలియదు. తీర్మాన్ మల్లన్న అంటేనే తెలుసు. మరి మనకు ప్రతి సమస్య మీద ఆయనకు అది ఇది కాదు, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మరి ఆయన నిర్భయంగా తన మీడియా ద్వారా మనందరికీ తెలియజేశారు. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టడంలో ఈయన ఎంతో ప్రధాన పాత్ర పోషించారు. మరి ముద్దు పేరు పెట్టారు మన కేసీఆర్ గారికి, పాతాల పోషెట్టి అని. నాకు ఇప్పటిదాకా అర్థం తెలియదు, చాలా వెరైటీగా అనిపించేది. రామారావు అని ఇలాంటి ఎన్నెన్నో పేర్లు పెట్టారు. మరి వారు ఎంతో ధైర్యంగా ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా వారు చేసిన అవినీతిని వెలికి తీసుకుని వచ్చారు. మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టమొదటిగా మల్లన్న గారే బయటికి తీసుకొచ్చారు, అందులో ఉన్న అవినీతిని. ఇలాంటి ఎన్నో సమస్యల మీద పోరాడారు, మన కోసం పోరాడారు. ప్రతి గవర్నమెంట్లో జరుగుతున్న అవకతవకలన్నీ బయట పెట్టారు. దానివల్ల ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎన్నో రోజులు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆయన భయపడలేదు. నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ, ప్రశ్నిస్తూ, మన ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు ప్రతి ఒక్కటి వెలుగులోకి తీసుకొస్తూ మనందరికీ ఆలోచింపజేస్తూ, సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే విధంగా, నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే
ఆయన చెప్పింది. అంతగా ప్రజలను ఇప్పుడు ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ చెప్తారు మల్లన్న గారు చెప్పిన న్యూస్ మనకే చెప్తున్నారు. వాళ్ళు ఇది ఇలా జరిగింది, ఇలా పెట్రోల్లో ఇట్లా రేట్లు ఇట్లా పెరిగినాయి, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, వాళ్ళు అవగాహన కల్పించడంలో మల్లన్న గారు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి మల్లన్న గారు గత 30 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పోరాటాలు చేస్తూ వస్తున్నారు. మరి పాత్రికేయులుగా, మరి అలాగే ఒక మీడియా ద్వారా, అలాగే మరి ఎంతో విద్యావంతులు ఆయన 3 పీజీలు కూడా చేసి ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు ఎంతో విజ్ఞతతో ఆలోచించి మంచి మెజార్టీ గెలిపించుకుంటే మరి మన సమస్యల మీద ఆయనకు అవగాహన ఉంది. ప్రతి ఒక్కరి సమస్య మీద గనక ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు, తగిన న్యాయం చేకూరుస్తారు. మరి గతంలో చూసాం మనం పల్లా రాజేశ్వర రెడ్డి గారిని అధికార బలంతో ధన బలంతో ఆయన గెలవడం జరిగింది. కానీ మరి మనందరినీ కూడా ఒక్కసారి కూడా రాలేదు ఆయన. ఒక విద్యార్థులతో కానీ, ఒక ఉపాధ్యాయులతో కానీ, ఏదైనా ఉద్యోగ సంఘాలతో కానీ ఎప్పుడు చర్చలు చెప్పిన పాపాన పోలేదు, ఒక సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. మరి అలాంటి వ్యక్తులకి మనం మళ్ళీ నమ్మి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఓటుని వేస్ట్ చేసుకోవద్దు, వాళ్ళకు వేయవద్దు. మరి మన సమస్యల మీద అవగాహన ఉంది, మన కోసం పోరాడి నిరంతరం ప్రజా జీవితంలో ఉండే వ్యక్తికి మనం సపోర్ట్ ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే రేపు పొద్దున వారు మనకు పరిష్కరిస్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇప్పుడు మన నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగులకు వచ్చే చాలా సమస్యలు ఉంటాయి, అలాగే కళాశాలల సమస్యలు, ఇలాంటివన్నీ కూడా పరిష్కరించడంలో ముందంజలో ఉంటానని ఆయన మనకు హామీ ఇచ్చారు. మాకు కూడా తోడు నీడగా ఉంటారు. మరి అందరం కలిసి పని చేసుకుంటాం. మరి మనకు కాబోయే ఎంపీ గారు, నేను, మరి మల్లన్న గారు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ మీ అందరి కోసం పనిచేస్తామని, మరి మీరు కూడా మన సత్తుపల్లి సత్తా చాటు అని, సత్తుపల్లి సత్తా మరి ప్రజాబలమే గొప్పది ధనబలం ముందు అని మీరు నిరూపించారు. అలాగే ఇప్పుడు కూడా మీరు మల్లన్న గారిని మంచి మెజార్టీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వారిని సీరియల్ నంబర్ 2 మీద మీరు ఏం చూడొద్దు, వెళ్ళడం 2 దగ్గర ఒకటే వేయాలి, ఇంకేం వద్దు. మీరు 1వ నంబర్ వేసి సంతకాలు కానీ ఏం పెట్టొద్దు, 1 అంకె వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మేడం గారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, సత్తుపల్లి ముద్దుబిడ్డ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళంటూ ముందుకు సాగుతున్న మనందరి మనిషి డాక్టర్ దయానంద్ గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు రాయల్ నాగేశ్వరరావు గారికి, అలాగే మన కాబోయే ఎంపీ గారు రఘురామరెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, ఈ రోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మాన్ మల్లన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎలా అయితే పోరాడామో ప్రతి ఒక్కరికి తెలుసు. మా గెలుపును మీ గెలుపుగా భావించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ రోజు మమ్మల్ని గెలిపించారు. అదే నిబద్ధతతో ఈ రోజు తీర్మానం మల్లన్న గారిని అదే స్ఫూర్తితో మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సిపిఎం కార్యకర్తలు, నాయకులు, సిపిఐ కార్యకర్తలకు అందరూ వాళ్ళని ముఖ్య ఉద్దేశం పెట్టింది. మన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్ లో ఉన్న పట్టపడుతుల దగ్గరికి వెళ్ళి 27వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫికేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి తీర్మానం మల్లన్న గారికి ఓటు వేయాలని చెప్పి మీరందరూ కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే మా మీద నమ్మకంతో నీతి నిజాయితీగా పనిచేస్తామని మమ్మల్ని గెలిపించారో అదే నీతి నిజాయితీ ఈ రోజు పోటీ చేస్తున్నామని ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గారికి మీరందరూ కూడా ఓట్లేసి అత్యధికంగా గెలిపించాలని మనం చెప్తున్నాం. ఒకవైపు అవినీతిలో కొనుక్కుపోయిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో, ఒకవైపు నీతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి మన మల్లన్న గారికి అత్యధిక ఓట్లు వేసి మీరు అందరూ గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ మల్లన్న గారికి చెప్పాలంటే మనం చూస్తున్నాం. అవినీతి మీద ఆయన ఎంత పోరాటం చేశారని మనందరికీ తెలిసిందే. ఒక టీవీ ఛానల్
మీద, బీజేపీ పార్టీ మీద విమర్శలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మన కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ఒక భాగస్వామ్యమైన తీర్మానాలకు అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీరు రాబోయే కాలంలో నిరుద్యోగ సమస్యల మీద, అలాగే ఉద్యోగ సమస్యల మీద, పట్టభద్రుల సమస్యల మీద మీ శాసనమండలిలో మీ గొంతు వినిపించాలి. మీ మీద నమ్మకంతో ఈ రోజు కాబోయే ఎమ్మెల్సీగా అందరూ కూడా భావిస్తున్నారు. అదే ఉద్దేశంతో మీరు కూడా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరొకసారి మన తీర్మానం గారి బ్యాలెట్ లో 2వ నెంబరు ఒకటే ఆ నెంబర్ మీద ఒకే అంకె వేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ఎలాంటి పేర్లు కానీ ఎలాంటి టిక్కులు కానీ దయచేసి పెట్టబాకండి. లాస్ట్ టైం మళ్ళా నిర్వహించినప్పుడు దాదాపు 20,000 మంది అలా చేయడం వల్ల మనం ఓపెనింగ్ చేద్దాం. ఈసారి అది కాకుండా 1వ నెంబర్ ఇచ్చి ప్రాధాన్యత ఓటు, మిగిలిన ఎవరి కూడా ఎలాంటి ఓటు కూడా వేయవద్దు. వేసినట్టయితే మనం నష్టపోతాం. కాబట్టి విద్యావంతులంతా మీరంతా కూడా ఆలోచించి తీర్మానం గెలుపులో మనంతా కూడా భాగస్వామ్యం కావాలని మరొకసారి చెప్తున్నాను. ఈ రోజు నుంచి గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచినటువంటి తీర్మానం గారికి ఓటేయాలని చెప్పి మీరందరూ కూడా అభ్యర్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి తీర్మానం మల్లన ఆర్య చింతపండు నవీన్ కుమార్ గారు. వీరి మీద టీఆర్ఎస్ చింతపండు నవీన్ అనే మాట వదిలేదు. మరి తీర్మానం మల్లన్న గారి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం భౌతిక దాడులు కూడా చేసిన రోజులు ఉన్నాయి లైవ్ లో. అయినా కూడా అదరకుండా బెదరకుండా మళ్ళీ తెల్లారి డాక్టర్ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వారు చేసిన అవినీతి అక్రమాల మీద కూడా టీవీలో తీసుకురావడం జరిగింది. కానీ గత ఎన్నికల్లో కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినట్టు మన తీర్మానం మల్లన్న గారు అమ్ముడు పోయి ఉంటే ఇవాళ ఇంతమంది ప్రజా ఆదరణ ఉండేది కాదు. వారు ఎన్నో ఆఫర్లు ఇచ్చినా కూడా పార్టీ కోసం తన వ్యక్తి యొక్క విలువల కోసం నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ సీటు తెచ్చుకొని రేపు అసెంబ్లీలో అడుగుపెట్టి తీసుకు ప్రయాణం చేస్తున్నారు. కానీ కొంతమంది కార్పొరేట్ శక్తులు గత ఎన్నికలు అమ్ముడుపోయి పార్టీ నాశనం చేద్దామని చూశారు. కానీ ఈ రోజు తీర్మానం మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ కోసం సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరిమణి రాఘమయ్య దయానంద్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు దయానంద్ గారికి, కాబోయేటువంటి లేదంటే అయిన ఎంపీ రఘురామరెడ్డి గారికి, అలాగే సిపిఐ పార్టీ నాయకులు ఆదినారాయణ గారికి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులకు, అలాగే పాండు గారికి, రాష్ట్ర నాయకులు సత్తుపల్లి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి, సత్తుపల్లి వైస్ చైర్మన్ సుజలరాణి గారికి, ఖమ్మం జిల్లా బీసీ అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ గారికి, ముస్లిం మైనార్టీ నాయకులు ఫయాజ్ గారికి, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివవేణు గారికి, వేంసూర్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, తల్లాడ అధ్యక్షులు సుధాకర్ గారికి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహారావు గారికి, ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షులు సందీప్ గౌడ్ గారికి, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, అలాగే జల్లా జగన్మోహన్ రావు, కమల్ పాషా, కొత్తూరు ప్రభాకర్ రావు, పెద్దిరెడ్డి గారు, అలాగే రఘుపతి రెడ్డి గారు, చంద్రరావు గారు, ప్రభాకర్ రావు గారు, అప్పారావు గారు, సోమిరెడ్డి గారు, రామారావు గారు, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు గారు, ఇతర నాయకులు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పార్టీల సంఘాల నాయకులు, పట్టభద్రులు, ముఖ్యంగా జర్నలిస్టు సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను సోదరులారా. రైట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, ఈ ఎన్నికలో చాలా మంది సత్తుపల్లి ప్రజానికం అంతా చెప్తా ఉన్నారు, మల్లన్న అయిపోయింది నీ గెలుపు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పేటువంటి సందర్భంలో అన్న ఇటు సైడ్ ఉన్నారు, కొద్దిగా ఇటు కూర్చోండి అన్న, ఎన్నుకోలో కనిపించండి, ఆడ కూర్చోండి కొద్దిగా. ఈ మధ్యలో కూడా వీళ్ళందరికీ ఇంతమంది లైవ్ లింక్ ఇచ్చేయరు, అలా లింక్ ఇచ్చేయి, ఆ లింక్ ఇచ్చే ఎందుకు కష్టపడి తీస్తారు, కూర్చోని మంచిగా లైవ్ లింకే వస్తుంది మీకు, తీసుకోండి సోదరులారా.
ఈ సత్తుపల్లిలో ఓట్లతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమేం కష్టాలు ఉన్నాయో ఏకరు పెడతా ఉన్నారు. ఇప్పుడే సిపిఎం పార్టీ నాయకులు కూడా చెప్పినారు, అన్న గతంలో జరిగినటువంటి అంశాలపైన మీరు మరోసారి ఎంక్వైరీ చేసుకోమని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఆ అంశాన్ని మరోసారి పరిశీలిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పట్టభద్రులు కానీ, సోదరులారా, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు తీన్మార్ మల్లన్న ఎవరు? తీన్మార్ మల్లన్న ఇప్పుడే అక్క చెప్పింది, ఎన్ని కుంభకోణాలు బయట పెట్టిండు, ఎన్ని భాగోతాలు బయట పెట్టిండు, ఎన్ని చీకటి ఒప్పందాలు బయట పెట్టిండు మీ అందరికీ తెలుసు సోదరులారా. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి అంశాల్లో ఏ ఒక్క అంశంలో అనా పైసా తప్పున్నా నేను ముక్కు నాలుగు రాయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరైతే తీన్మార్ మల్లన్న ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తారో మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక విషయం సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ రాగానే టిఆర్ఎస్ పార్టీ భాగవతం చెప్తా అన్న, ఇది బాగా వస్తలేనట్టుంది, అది రాదు అన్న, అది ఆ మైకు పట్టభద్రు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అక్రమాలతోనే గెలిచింది, సక్రమంగా ఎప్పుడు గెలవలే. సక్రమంగా సక్రమంగా ఎప్పుడు గెలవలే టిఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి సోదరులారా, టిఆర్ఎస్ పార్టీ అయితే సెంటిమెంట్ నన్న రెచ్చగొట్టి గెలిచింది, లేకపోతే బోగస్ ఓట్ల ద్వారా నన్న గెలిచింది తప్ప, మభ్య పెడుతూ అక్రమాలకు పాల్పడుతూ గెలిచింది తప్ప సీదాగా పట్టభద్రుల మనసు గెలుచుకున్నది ఎప్పుడు లేదు. సోదరులారా, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయినసారి ఎట్లా గెలిచిందన్నా, ఈ సత్తుపల్లి ప్రజానికమంతా నాయంటుంటే నాకు ఓట్లేస్తే నేను ఇదే ఫంక్షన్ హాల్లో నిద్రపోయి ఇక్కడ మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటే మీరంతా నాకు అండగా నిలబడ్డారు. నిలబడితే బోగస్ ఓట్ల ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచినోడు మరి 6 ఏళ్ల కాలానికి పని చెప్పినాం కదా, 6 సంవత్సరాల కాలం పాటు ఉండాలి కదా. ఏం చేసిండు, నాకు పట్టభద్రులతో సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళీ వచ్చిరా, నిన్నమని ఎవరైనా వచ్చిరా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం, పట్టభద్రుల ఓట్ల కోసం రాలే? అడగట్లేదా? ఓ సామెత ఉంటది, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని. ఇప్పుడు అడిగితే తల్లిదండ్రులు అడిగిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి మాకు ఒక ఓటై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే పండబెట్టి తన్నేతట్టురు. ఎందుకంటే ఎందుకు వచ్చినాయిరా ఈ ఉప ఎన్నిక, నేను నేసి తోలిస్తేనే కదా శాతగాలని మళ్ళీ వచ్చినామని చెప్తాను కాదా. ఈ రకంగా ప్రజలను మోసం చేసి మభ్య పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు నుంచి వస్తా ఉన్నాడు, ఇంకో వైపు నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము రాసేటువంటి నరేంద్ర మోడీ అభ్యర్థి ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు. మీ బిడ్డ తీన్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసు సోదరులారా, నరేంద్ర మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మనకు. నేనేం తక్కువ తిన్నా అన్నట్టు కేసీఆర్ ఏం చేసిండు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఆయన. ఆ 2 కోట్లు ఎటు పోయినాయో, ఈ 2 లక్షలు ఎటు పోయినాయో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, మీ సోదరుడు మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్ చేయించిండు, వాళ్ళ కష్టాలంటే ఆడుకున్నాడు అన్న విషయం తెలియజేస్తా ఉన్నా. తెలియదా తీన్మార్ మల్లన్న ఎట్లాంటోడో? తెలియదా అన్న మీకు? మీరు చూడలేదా నా పోరాటం? ఈ తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడులు మీరు చూడలేదా? ఈ హత్యాయత్నాలు చూడలేదా? 100 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి మీకు తెలియదా అన్న? ఎందుకోసం ఉన్నామన్నా? ఈ ప్రజల హక్కుల కోసమే కదా, ఈ ప్రజలకు జీవితం బాగుండాలని కదా, ఈ విద్యా వైద్యం విధానం మారాలని కదా తీన్మార్ మల్లన్న కొట్లాడింది. నేను గర్వపడతా ఉన్నా, ఈ సత్తుపల్లిలో
నన్ను మించిన తీన్మార్ మల్లన్న దయానంద్ అన్న ఉన్నాడు ఇక్కడ. ఆ బిడ్డ ఆయనకున్న విజన్, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్నటువంటి ఒక దూరపు చూపు నిజంగా నేను నమ్ముతా ఉన్నా. సత్తుపల్లి ప్రజలారా, మీరు అదృష్టవంతులు. ఇంత గొప్ప నాయకుడు ఇక్కడ దొరకడం మీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నిటి కోసం నేను కేసులు పెట్టి, నా మీద కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో బంధిస్తా ఉంటే నాకున్న చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీ అని 100 రోజులు ఒంటరిగా పడుకొని ఏడుస్తా ఉంటే కేసీఆర్ నా కుటుంబం కళ్ళనీళ్ళు చూసినావు, నా బిడ్డలు నేర్పించినావు, నా కుటుంబాన్ని నేర్పించినావు. కానీ నేను జైల్లో ఉన్నా కూడా ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నా, కానీ ఒక్కరోజు కూడా కుటుంబం గురించి ఆలోచించలేదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా సోదరులారా, నా బిడ్డ నేర్పించినావు, కానీ నీ బిడ్డ ఏం చేస్తుంది సార్ ఇవాళ? కేసీఆర్ నీ బిడ్డ ఏం చేస్తుంది ఇవాళ? ఎప్పుడైనా తీన్మార్ మల్లన్న జైలు పోయింది ఎందుకన్నా? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నది. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా? ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పినందుకు. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా? నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పినందుకు. నేను ఇందుకోసం జైలు పోతే నీ బిడ్డ ఏం కేసులో పోయింది? ఆమె ఏం కార్యక్రమం పోయింది? స్వాతంత్ర పోరాటం ఏమైనా చేసిందా? లేకపోతే ఆడ సైనిక బార్డర్లో నిలబడి ఏమైనా కొట్లాడిందా? సారదంద చేసి అరెస్ట్ అయింది. నీ బిడ్డకు మాకు తేడలేదా? సిగ్గు లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మంచోడు కాదట. తీన్మార్ మల్లన్న మంచోడు కావా అవునా అనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రజలు చెప్పలేదా? నువ్వే మంచోడి కాదురా, అసలు నువ్వు మాకు వద్దురా, నీ పరిపాలన వద్దురా అంటే ఇంకా సిగ్గు లేకుండా ఏమంటుడు ఎరికేనా కేటీ రామారావు? ప్రజలే తప్పు చేసిరట మొన్న ఎన్నికల్లో. వాళ్ళు మంచిగానే ఉన్నారట కానీ ప్రజలే తప్పు చేసిరట. ఏమో ఇదెక్కడి కథ? చెరువు మీద కొంగలిగినట్టే ఉన్నది. నువ్వు వస్తే ఏదో పిచ్చవేసింత తినరామా అని చెప్తారు కానీ ప్రజలే తప్పు చేసిరు, కాంగ్రెస్ పార్టీ ఓటేసి అంటారు. వాళ్ళ ఏమైనా ఉండాలి బుర్ర? ప్రజాస్వామ్యంలో ప్రజలు విఘ్నత కలవాళ్ళు. ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలియదా? ఎందుకు వేయాలో తెలియదా? అటువంటి వాళ్ళకి ప్రజలకు ఏం తెలియలేక అటు ఓటేసిరని చెప్తా ఉన్నారు. ఇంకా మీ అధికారం, ఇంకా మీ అహంకారం తగ్గకపోతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అన్నలు, మా సోదరులు తప్పకుండా మీ అహంకారాన్ని పూర్తిగా దించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న వచ్చి వాళ్ళ కొడుకు అయ్యా వచ్చి ఎంపీ ఎన్నికలల్లో కనీసం 1-2 సీట్లన్నా గెలిపిరు, మాకు 1-2 సీట్లన్నీ ఇరని చెప్తా ఉన్నారు. అయిపోయాక ఖమ్మం ఎంపీ గారు ఈయన ఉన్నారు, భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే స్థానం అయిపోయింది ఇది ఖమ్మం, డోంట్ వరీ. కానీ కేటీ రామారావు, కేసీఆర్ వచ్చి 1-2 ఎంపీలన్నీ ఈరి నేను మోడీ మెడల్ వస్తా అంటున్నాడు. ఆల్రెడీ మోడీ దగ్గర పోయి ఈయన మెడల్ వచ్చి వచ్చిండు నమస్కారం అని. ఈయన వస్తాడు 38 అసెంబ్లీలు ఇస్తేనే అసెంబ్లీకి రానోడు 3 ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీ రాకపోతాడన్న. కాబట్టి ఆలోచన చేయాలి సోదరులారా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త కూడా చాలా నిబద్ధతతోని కష్టపడి 10 ఏళ్ల కాలం పాటు అదే తినిక అనేక కష్టాలు పడి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ కార్యకర్తల కష్టం, మీ అందరి శ్రమ, మీ అందరి ఫలితమే ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మా అందరికి అవకాశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు లేకుండా ఏం లేదు, మీరే అంతిమ నిర్ణేతలు, మీరే గొప్పవారన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మీ సోదరుడు, మీ తమ్ముడు గెలిస్తే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ హామీలు ఇచ్చిందో తన మేనిఫెస్టోలో ఆ హామీలన్నీ టంచనుగా అమలు చేసి ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను ముందుంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. నిన్ననే ఒక మీడియా సంస్థ సర్వే నిర్వహిస్తే ఆ సోదరుడు రాత్రి ఫోన్ చేసిండు. ఏం సంగతి అన్న అంటే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వే చేస్తా ఉన్నామన్నా, సర్వే అయిపోయింది, మీ అభిప్రాయం తీసుకుందామని చెప్పినాను. ఏమైపోయింది సర్వే అని చెప్పాను. సోదరులారా, గమ్మత్ విషయం ఏంటంటే మొత్తం ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కలిసేవో 21. ఈ ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్నకేమో 71% ఓట్లు పడతాం. వీళ్ళకి చూడు ఎట్లుంది అలా కథ.
ఇంకా మా అంత సిపాయి లేడు అంటాడు. ఆయన నేను ప్రశ్నించే కొంత ఆయన అంటాడు, నేను ప్రశ్నించే కొంత నేను అంటాడు. ఇలా టికెట్ లేకపోతే ప్రశ్నించడం నేనే మళ్ళా. ఎన్నడాన్ని చూసిరా అభ్యర్థులను? ఎన్నడాన్ని కనిపించిన ఆనందకి సత్తుపల్లి కాడ ఎన్నడన్నా ఏ పేదోని ఇంటికాడ వచ్చిరా? రాలే. మా ఒంగూరు ఈశ్వరక్క ఏడుందో కాడుంది మా ఈశ్వరక్క. మా ఈశ్వరక్క ముందు చూసిరా? ఈ ఈశ్వరక్క ఇంటికి సత్తుపల్లికి ఈ తమ్ముడు వచ్చిపోయాడు. అక్క వాళ్ళ భర్త బాగలేకపోతే నేను వచ్చిపోయిన ఆ కుటుంబానికి అండగా నిలబడి ఈ సత్తుపల్లి బిడ్డకు అండగా నిలబడ్డాడు తీన్మార్ మల్లన్న. ఈ రాష్ట్రంలో ఏ ఊరి కన్నావో తీన్మార్ మల్లన్న సాయం చేసిన బిడ్డలు చాలా మంది ఉంటారు సోదరులారా. ఏ పేద వర్గాల నుంచి వచ్చేటువంటి బిడ్డల్ని ఇలా అమెరికా, రష్యా, లండన్, యూకేలో పెట్టి చదివిపిస్తున్నాడు తీన్మార్ మల్లన్న. సోదరులారా, ఇలా టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేక అమెరికా నుంచి తెచ్చుకున్నాట. నేనేమి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప పిల్లల్ని తీసుకుపోయి అమెరికా యూనివర్సిటీలలో చదివిపిస్తా ఉన్నా. వాళ్ళకు మనకున్న తేడా కాదు. కాబట్టి సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా సీరియల్ నెంబర్ 2. సీరియల్ నెంబర్ ఎంత అన్నా గట్టే ఎప్పుడు చేయలేవండి. 2 సీరియల్ నెంబర్ 2లో ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలో వేయాల్సిందిగా కోరుతా ఉన్నా. పోయినసారి కూడా వేసిరన్నా. పోయినసారి కాదు వేసిరు. ఏమేసిరు? ఈ 1 నెంబర్ వేసే జాగలా జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయింది. ఒక రక్తంతో బొట్టే పెట్టిపోయింది. ఒక జిందాబాద్ కొట్టిపా ఇట్లా 20,000 ఓట్లు పోయింది. మనం ఓడిపోయింది 6,000 ఓట్లు. ఈ ప్రమాణం రాజకీయ దయచేసి ఇక 2వ ప్రాధాన్యత 3వ ఏం లేవు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ డబ్బాల భార్యకి అంతే. సోదరులారా, మరి నేను దిగ్విజయంగా పోవాల్సిందేనా? ఇంకా ముంగడ సభలు సమావేశాలు ఉన్నాయి. సత్తుపల్లి పట్టభద్రులు ఆశీర్వదించినట్టేనా? 2 చేతులు లేపి ఒక్కసారి మీరు పట్టభద్రులంతా